నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. పొద్దున్నే లేవగానే క్యారేజ్ బాక్స్లోకి ఏం వంట చేయాలా అని కంగారు పడుతున్నారా? అయితే రాత్రే ఈజీగా చేసుకొని పొద్దున్నే ఎంతో టేస్టీగా బాక్స్లో పెట్టేసే కుడుముల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్లోకి 1 గ్లాసు జొన్న పిండి, 1 గ్లాసు బియ్యం పిండి వేసుకొని ఇది మంచిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మనము ఎన్ని గ్లాసులు అయితే పిండి తీసుకుంటామో అన్ని గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో వాటర్ వేసి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ మసిలిన తర్వాత ఆ వాటర్ని అన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి, వేడిగా ఉన్నప్పుడే మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు చల్లగా అయిన తర్వాత ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసి ఇలా హోల్స్ ఉన్న గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి మీరు ఇవి చేసుకున్నారు కదా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మనకు కొంచెం వేడిగా ఉన్నప్పుడు స్టిక్కీగా అనిపిస్తుంది. కొంచెం చల్లగైన తర్వాత మంచిగా వస్తాయి. కొంచెం చల్లగైన తర్వాత మనం వీటిని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మనం వీటిని తీసుకొని ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు. ఇలా మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది మొత్తం మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వీటిని అన్నిటినీ ఇందులోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నారనుకోండి మన కుడుముల ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూడండి, వేడివేడిగా మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. లంచ్లో కూడా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. మనము పొద్దున్నే లేసి హడావిడిగా ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు ఇలా రాత్రి మనం ముందుగానే చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తీసుకుంటారు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.